రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఎటు చూసినా పండగ వాతావరణం నెలకొంటుంది. హలీం తినడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి హలీంని ఆరగిస్తూ ఉంటారు. ఈ రంజాన్ పండుగని ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ రంజాన్ పండుగని హైదరాబాద్లో అటు క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, అందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అలాంటిది రంజాన్లో ముఖ్య పాత్ర హలీం పోషించడం. ఆ హలీంని అందరూ తినటం, అంటే బాగా టేస్ట్ చేసి తినటం ఇక్కడ ఒక ఆచారంగా వస్తుంది ఎన్నో ఏళ్లుగా. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఒకప్పుడు కేవలం నవాబులకు మాత్రమే జాగిరైన హలీం ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా చేరువైంది. రాష్ట్రం నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి సామాన్య ప్రజలు కూడా ఈ హలీం స్పెషల్గా ఈ హైదరాబాద్కి వచ్చి హైదరాబాదీ హలీంని ఆరగించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ హైదరాబాదీ హలీంని తయారు చేసే సంస్థల్లో ముఖ్యంగా షాగౌస్ ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం షాగౌస్ దగ్గర ఉన్నాం. షాగౌస్ హలీం అంత బ్రాండ్ నేమ్ ఎలా వచ్చింది షాగౌస్కి, అలాగే ఈ షాగౌస్ హలీం ఎలా తయారు చేస్తారు, అలాగే ఈ షాగౌస్ హలీం ఇంత పౌష్టికాహారంగా ఎలా చెప్పదగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి. ఇంత టేస్ట్ చేసి జనాలు ఈ హలీంని తింటున్నారంటే దీని వెనక శ్రమ చాలా ఉంటుంది. ఉదయం తెల్లవారే 4 నుంచి మొదలుకొని ఈవినింగ్ 5 వరకు ఈ హలీంని తయారు చేస్తూనే ఉంటారు. ఈ హలీం తయారు చేయడానికి ముఖ్యంగా ఎంతోమంది ఈ హలీం తయారీలో పాల్గొంటారు. ఈ హలీం తయారీకి ఎంతో శ్రమ కోర్చి, ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి చాలామంది ఈ హలీం మేకింగ్ చేస్తారు. ఈ హలీం మేకింగ్ అసలు ఎలా ఉంటుందో, ఈ హలీం మేకింగ్లో ఎంత కష్టం ఉందో ఒకసారి చూద్దాం. ఈ హలీం మేకింగ్లో ప్రధాన ఘట్టం ఘోటా కొట్టడం. అయితే ఈ ఘోటా కొట్టడానికి ఎంతోమంది వ్యయ ప్రయాసాలు కూర్చి ఘోటా కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ చాలామంది వర్కర్స్ ఈ ఘోటా కొట్టడానికి వెయిట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు షిఫ్ట్ వైజ్ ఒకళ్ళు అలసిపోతే ఇంకొకళ్ళు వెళ్ళి ఈ ఘోటా కొట్టడం జరుగుతుంది. అయితే ఇది ఇంత మెత్తగా అయిన తర్వాత ఈ హలీం టేస్ట్ రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎలా ఇంత శ్రమ కూర్చి ఎలా చేస్తున్నారు, అసలు వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ హలీం మేకింగ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. नमस्कार अंडी कब से कर रहे थे? 6 बजे से सुबह 6 बजे सुबह 6 बजे से कर रहे थे. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో హలీం ఫీల్డ్? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవును. అంటే ఇది మీకు కష్టం అనిపించదా? అంటే కొట్టాలి కదా బాగా. ఏమనిపించదు, మాకు కష్టం ఏమనిపించదు. ఇంత టేస్ట్ గా అసలు హలీం ఎలా వస్తుంది? మెటీరియల్ నుంచి వస్తుంది, మసాలా నుంచి. గరం మసాలా, గరం మసాలా, మటన్ చాలా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి బాదం పిస్తా, మన పాలు, దాంట్లో మొత్తం వస్తుంది. సో మీరు ఎంతమంది వరకు ఈ హలీం మేకింగ్ లో పాల్గొంటారు? 50 ఆदमी, 50 మంది. 50 మంది పాల్గొంటారు. 50 మంది కలిపితే ఎంత మందికి వచ్చింది? వేల మంది, కొంచెం వేల మంది ఉంటారు, కొన్ని వేల మంది. సో చూశారు కదా, వీళ్ళందరూ మార్నింగ్ ఎప్పటి నుంచో వచ్చి కష్టపడి ఈ హలీంని తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఆ ప్రజలు ఈ హలీంని ఇంత కష్టపడి చేసినందుకు కృతజ్ఞతా భావంతో ఎంతో టేస్ట్ చేసి ఈ హలీంని ఆరగించడం కూడా జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం హలీం ప్రిపరేషన్, హలీం గుట్టి కొట్టే ఘట్టం చూసాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇద్దరు కలిసి ఎంతో కష్టపడి ఆ గుట్టి కొట్టే ఘట్టాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇద్దరు కలిసి చాలా బాగా దాన్ని చితకొడుతున్నారు. ఈ మటన్ ఏదైతే ఉందో అది బాగా మెత్తగా అయ్యేటట్టు చితకొడుతున్నారు. ఆ మెత్తగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే బాగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని చూస్తున్నాం.
ఇక్కడ మనం చూస్తున్నాము హలీంని గుట్టి కొట్టడం జరుగుతుంది. ఎంతో కష్టపడి ఇద్దరు కలిసి ఆ హలీంని మెత్తగా చేయడం జరుగుతుంది. ఈ మెత్తగా చేసిన తర్వాత హలీం టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ తిను ఎంతో కష్టపడి హలీం కొట్టడం జరుగుతుంది. అయితే ఇతనితో మాట్లాడే ప్రయత్నం. హలో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా కొడుతున్నారు, ఇది ఎంతో కష్టంగా ఉంటుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతుంది. బాగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎప్పటి నుంచి కొడుతున్నారు? ఒక 10 నిమిషాలు, 2-3 నిమిషాల నుంచి. 13 నిమిషాల నుంచి కొడుతున్నారు. రైట్. ఇంకొక అతను కూడా ఇక్కడ చాలా కష్టపడి హలీం కొడుతున్నారు. ఇక్కడ ఇతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. भाई साहब बोले आप कब से मार रहे थे? मैं 3 साल से 3 साल से मार रहे थे. अच्छी बात. इसमें मेहनत नहीं रहता क्या आपको? ఐడియా ఐడియా आपको. సో अच्छी बात. రైట్. చూశారు కదా, ఈ వీళ్ళు ఎంతో కష్టపడి ఇది మెత్తగా చేస్తే మాత్రం హలీం టేస్ట్గా రాదు. షాగ్ హౌస్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రముఖ పాకశాస్త్ర నిపుణులు చిన్నా ఉస్తాద్ గారు మనతో ఉన్నారు. తను ఎప్పటి నుంచో ఈ హలీం ప్రిపరేషన్లో పాల్గొంటున్నారు. అలాగే ఈ హలీం ప్రిపరేషన్ టేస్ట్ రావడానికి కూడా ఎన్నో ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి, ఎన్నో పదార్థాలను యూజ్ చేసి హలీం టేస్ట్ రావడానికి కూడా తను ఎంతో జాగ్రత్త పడి చాలా బాగా హలీం మేకింగ్ చేస్తూ ఉంటారు. అయితే తను అడిగి ఈ హలీం మేకింగ్ అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్, ఈ హలీం మేకింగ్ ఇంత టేస్ట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ హలీం మేకింగ్ అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే ప్రాసెస్ అంటే మనం పొద్దుగాల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఇట్లా అంతా మొత్తం నీట్గా ఫిల్టర్ నీళ్ళతో మంచిగా మాంసం కడిగి మళ్ళీ దీక్షలు వేసి మంట పెట్టి మంచిగా ఉడకబెట్టి ఒక 4 గంటల పాటు ఉడుకుతాయి కూర. ఉడినాక దాని మీటర్లు అంతా 4 మీటర్లు మొత్తం తెచ్చి కలుపుకొని దాన్ని దమ్ చేస్తాం అనుకో. దమ్ చేసినాక ఇట్లా 2 గంటలకు ఇట్లా తిప్పి గూట కొడతాము. దాంట్లో అన్ని ఒరిజినల్ మీటర్ అనమాట. అంటే ఏ పదార్థాలు యూజ్ చేస్తారు? అంటే ఇలాచీ ఉన్నది, షాజీరా ఉన్నది, దాల్చని ఉంది, లవంగాలు ఉన్నాయి, మళ్ళీ ఏంటంటే గులాబ్ కలి, డ్రై ఫ్రూట్, బాదాం, పిస్తా, అక్రూట్, కుంకుమ పువ్వు, పాలు, ఇవన్నీ పదార్థాలన్నీ మొత్తం ఒక్క జగలు వేసి దాన్ని దమ్ పెడతాం అనుకో. ఈ పదార్థాలు ఎప్పుడు ఏ టైంలో ఏ పదార్థాలు యూజ్ చేస్తారు? అసలు ఏ టైం అంటే ఇప్పుడు మార్నింగ్ కొన్ని పదార్థాలు వేస్తారు, 2 నుంచి కొన్ని పదార్థాలు వేస్తారు, అలా చేస్తారు కదా? అంటే దానికి సంబంధం ఏంటంటే ఇప్పుడు 12 గంటలకు ఇట్లా దమ్ చేస్తాం కదా, కొన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్స్ చేస్తాం అనుకో. డ్రై ఫ్రూట్స్ అంటే ఏమేం చేస్తారండి? అంటే ఇట్లా ఇలాచి, దాల్చని, షాజీరా, ఇవన్నీ అలీమి ఏమేమి మిఠాయిలున్నాయో 12 గంటలకు దానికి దమ్ మీద వేసామనుకో. దాన్ని దమ్ చేసినాక మళ్ళీ 3 గంటల వరకు ఆ దమ్ ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తా అంటే ఇప్పి గోట కొట్టి దాని తర్వాత డ్రై ఫ్రూట్ చేస్తా, బాదాం, పిస్తా, కాజు అవన్నీ మళ్ళీ పేస్ట్ చేసి దాన్ని గోట కొట్టినాక దాని తర్వాత ఏం చేస్తే దాన్ని కలుపుతాం అనుకో. దాని తర్వాత నెయ్యి వేస్తాము. నెయ్యి అంతా మంచిగా కలిపినాక లాస్ట్లో మళ్ళీ నెయ్యి మీదికెళ్ళి చేస్తారన్నమాట. దాని తర్వాత కూడా మళ్ళీ డ్రై ఫ్రూట్ మొత్తం మళ్ళీ డెకరేషన్ మొత్తం చేసేస్తారన్నమాట. రైట్. ఈ గూట కొట్టడం అంటున్నారు కదా, ఈ గూట కొట్టడం అంటే దగ్గరగా ఎన్నిసార్లు గూట కొట్టడం జరుగుతుంది? కనీసం ఒక ½ అవర్ గూట కొడతారనమాట. ఒక కండికి ½ అవర్. అంటే మార్నింగ్ సంథింగ్ మటన్ అండ్ గోధుమ ఏదో సంథింగ్ కలిపి వేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ మార్నింగ్ వేసిన తర్వాత ఇది వేసిన ఎంతసేపటికి గూట కొట్టడం? ఇది వేసిన కనీసం ఒక 1 అవర్. అంటే ఇది దమ్ మీద ఉంచుతారా? ఆఫ్టర్ సార్ 1 అవర్ గూట మీద గూట కొట్టే ముందు దమ్ మీద ఉంచుతారు. మటన్ అండ్ గోధుమ 2 దమ్ మీద ఉంచేసేసి తర్వాత గూట కొడతాం అనుకో. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ బయటికి సపరేట్ చేస్తాను అన్నమాట మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయినాక. సో అంటే దీనికి సంబంధించి మటన్ అంటే దగ్గరగా ఎంతమందికి సరిపడేది మీరు వండుతారు? కొంచెం 1000 మందికి సపరేట్ అవుతుంది అనమాట ఇది హలీం. కొన్ని 1000 మందికి షాగ్ హౌస్ హలీం అంటే చాలా ఫేమస్. గోధుమ రవ్వని దాదాపు 4 గంటల పాటు నీటిలో నానబెడతారు. శ్రేష్టమైన గొర్రె మాంసాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా చేశాక పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పులతో పాటు పెద్ద బాణీలో వేసి దానికి జీడిపప్పు, కారం, పాలు,
డాల్డా, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, సొంటి, పచ్చిమిరపకాయలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. బాగా నానిన గోధుమ నూక జత చేర్చి బాగా ఉడికిస్తారు. ఇలా ఉడికిన పదార్థానికి గోటా పేరుతో తయారయ్యే ప్రత్యేక సాధనంతో దీనిని బాగా కలియదిప్పుతారు. ఇందులోకి నెయ్యిలో బాగా వేయించిన ఉల్లిపాయలు, బాదం పప్పు, జీడిపప్పు, ఇతర డ్రై ఫ్రూట్స్ వేసి మరింతగా కలుపుతారు. ఇలా అన్ని రకాలు రంగరించబడిన తర్వాత దానికి పుదీనా, కొత్తిమీర కలిపి వేడివేడిగా అందించేటప్పుడు నిమ్మకాయ ముక్కలతో అందిస్తారు. ఇలా తయారై జనం నోరూరించే హలీం అంతా అదరహో అన్న రేంజ్లో ఉంటుంది. ఈ రుచికరమైన హలీం తయారు కావడానికి కనీసం 14 గంటల సమయం పడుతుంది. పొద్దున్న 4 నుంచి కష్టపడి ఎంతో ప్రయాసలు గుర్చి ఎంతో కష్టపడి మటన్ బాగా ఉడికించి, అలాగే మటన్ గోధుమతో కలిపి ఉడికించి దమ్ చేసి అలాగే గుట్టి కొట్టిన తర్వాత ఫైనల్గా హలీం రెడీ అవుతుంది. ఎన్నో ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత హలీం రెడీ అవడం జరుగుతుంది. అయితే ఆ హలీం రెడీ అయిన తర్వాత ఇప్పుడే నేను గుట్టి కొట్టడానికి కూడా ప్రయత్నించాను. ఎంత కష్టమో కూడా నాకు అర్థమైంది. అయితే ఈ హలీం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం బాగా ఉడికేసి దాని మీద నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి బాగా దమ్ చేస్తారనమాట. దమ్ చేసిన తర్వాత మొత్తం మీద ఇక్కడ బాగా మొత్తం గుట్టి కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో మెత్తగా టేస్టీగా, అంటే చూడటానికి చూస్తే వాళ్ళు కూడా తినాలి అనిపించేటట్టు హలీం తయారై ఉంటుంది. ఎంతో టేస్టీగా ఎంతో చూడసొంపుగా ఉన్న హలీంని తీసేసి నెయ్యితో కలిపి ఇక్కడ వేస్తున్నారు. స్మెల్ చూస్తే చాలా బాగుంది. అది ఇప్పుడే తినేసేయాలనిపించేటట్టుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా తయారు చేసిన హలీం ఇప్పుడు కస్టమర్స్కి సప్లై చేయడానికి రెడీ అవుతుంది. మరి కాసేపట్లో ఇది కస్టమర్స్ తింటారు. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే హలీం ఇంత టేస్ట్గా ఉందని చెప్పేసి. ఎంతో కష్టపడి తయారు చేసిన నోరూరుంచే హలీం అంత కష్టపడి తయారు చేసిన తర్వాత లాస్ట్కి కస్టమర్స్ తినడం కోసం అని చెప్పేసి ఇక్కడికి తేవడం జరుగుతుంది. అది కస్టమర్స్కి సప్లై చేయడం కోసం ఇక్కడ తెచ్చి కస్టమర్స్కి సప్లై చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అది మొత్తం ఒక డబరాలో వేసేసి దానిలో సపరేట్గా బౌల్స్లో వేసేసి కస్టమర్స్కి సప్లై చేస్తున్నారు. అలాగే ఈ పార్సిల్స్ కోసం అని చెప్పేసి కూడా ఇది కస్టమర్స్కి సప్లై చేస్తున్నారు అందరూ. షాగ్ హౌస్కి సంబంధించి ఆ పార్సిల్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇర్ఫాన్ సాబ్ గారు ఉంది, అందరికీ పార్సిల్స్ అందించడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్యాక్స్ అని అలాగే సింగిల్ పార్సిల్స్ అని చాలామంది హలీంని టేస్ట్ చేయడం కోసం తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఇర్ఫాన్ సాబ్తో ఒకసారి మాట్లాడి ఈ హలీంకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. अस्सलाम वालेकुम। मैं सबसे पहले हिंदू मुस्लिम भाइयों को सबको सलाम अर्ज़ करता हूँ और रमज़ान मुबारक की और बोनाल फेस्टिवल की मुबारकबाद पेश करता हूँ। मैं शाग हाउस होटल से मोहम्मद इरफान बोल रहा हूँ। रमज़ान मुबारक एक ऐसा महीना है जो हर चीज़ खाने में मिलती है यहाँ पर शहर हैदराबाद में, ख़ास करके शहर मोतियों और मोतियों का शहर है ये।
टाइमिंग्स रहता ना इवनिंग कितने बजे से कितने बजे तक रखते? हलीम 4 बजे से मैं स्टार्ट करता हूँ, 4 बजे से रात देर गए तक स्टार्ट रहता है हलीम। कम से कम कितने कस्टमर्स आके खा लेते हैं? मेरे पास बहुत सारे कस्टमर्स आते हैं। रमजान के लिए राज न्यूज़ प्रेक्षकों को क्या बोलते हैं? मैं बहुत मुबारकबाद देता हूँ और बहुत बहुत शुक्रिया अदा करता हूँ राज न्यूज़ को। హలీం టేస్ట్ చేసి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ కొంతమంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు హలీం తిని ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు, అలాగే హలీం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? గౌతమ్. గౌతమ్, మీరు హలీం తిన్నారు కదా? ఇప్పుడు తిన్నాం. ఇది కంటిన్యూ 10 టైమ్ అయింది. 10 టైమ్స్. మీరు మోస్ట్లీ ఏ బ్రాండ్ లైక్ చేస్తారు? షాగ్ హౌస్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి షాగ్ హౌస్. పౌష్టికాహారం అని చెప్పేసి హలీం తింటారా మీరు, లేకపోతే రంజాన్ నెల వచ్చింది అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని తింటారా? పౌష్టికాహారం మంచిగా ఉంటుందని తింటాం మేము. పౌష్టికాహారం మంచిగా ఉంటుంది, రంజాన్ నెలలోనే ఇది దొరికింది. ఇది రంజాన్ నెలలోనే మంచిగా అయితే అని తింటాం మేము. ఖాస్ వేరే రోజులు తిన్నాం, ఇంకా అది అంత టేస్ట్ కూడా కాదు. ఎంతో కష్టపడి హలీం ప్రిపేర్ చేసిన తర్వాత కస్టమర్స్కి సప్లై చేసే ఘట్టం ఒకటి ఉంటుంది. పార్సిల్ సెక్షనా లేకపోతే డైరెక్ట్ తింటారు కనుక్కొని సప్లై చేయడం జరుగుతుంది హలీం. అయితే ఇలా రోడ్డు మీద చాలామంది చాలా రకాలుగా నించొని కార్స్లో వచ్చే వాళ్ళకి హలీంని సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈవినింగ్ 6 నుంచి మొదలుకొని నైట్ 3 వరకు కష్టపడి కస్టమర్స్కి సాటిస్ఫై చేసి హలీం ఇవ్వడం జరుగుతుంది. అయితే అలాగే వీళ్ళు అంటే ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారో కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను ఫస్ట్ టైం వచ్చానండి ఈ ఫీల్డ్లో. రంజాన్ ఓన్లీ స్పెషల్ 1 మంత్ కోసమే వచ్చాను అంతే. అంటే మీరు ఈ ఫీల్డ్ పరంగా ఇంప్రెస్ అయ్యి వచ్చారా, లేకపోతే ఎవరైనా చెప్తే ఈ ఫీల్డ్ బాగుంటుంది రంజాన్ నెలలో అని చెప్తే వచ్చారా? లేదు, ఈ రంజాన్ నెలలో 1 మంత్లో మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ప్లస్ శాలరీ ఉంటుంది, ప్లస్ రంజాన్ స్పెషల్గా సెట్లు బట్టలు ఇస్తారు, ప్లస్ ఇది కూడా ఇచ్చేస్తారు సెట్. మీరు హలీం టేస్ట్ చేస్తారా? అంటే ఆఫ్టర్ దట్ సెట్ ఇచ్చేస్తారండి మాకు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు హలీం ఇస్తారు టేస్ట్ కోసం. హలీం టేస్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అందరూ వర్కర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా అంటే కస్టమర్స్కి హలీం సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏ విషయంలో మేము తగ్గే ప్రసక్తే లేదు, క్వాలిటీ విషయంలో కూడా తగ్గము, కస్టమర్స్కి సాటిస్ఫై చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చినా కూడా ఈ రంజాన్ మంత్లో మేము సాటిస్ఫైడ్గా మేము వర్క్ చేస్తున్నామని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆనంద్తో రఫీ, రాజ్ న్యూస్.